ఈరోజు బహుశా ఎవరికి చెప్పుకోలేని వేదనలో వచ్చావేమో దేవుని మందిరానికి. నా భారము నేను ఎవరికి చెప్పుకోలేను. ఎస్, యూ మైట్ నాట్ హ్యావ్ టోల్డ్ అండ్ యూ మే నాట్ హ్యావ్ టోల్డ్. ఎందుకు గాయపడ్డావో నీకు తెలియదు. అసలు గాయం ఎలా ముదురుతుందో నీకు అర్థం కాని పరిస్థితులు ఉన్నావా? ఆదికాండము 46వ అధ్యాయం ఫస్ట్ ప్లేస్ ఎక్కడిస్తున్నాడు యాకోబు? 46వ అధ్యాయం 1వ వచనం అందరికీ చదువుదాం, ప్రభు శరీరం తాకుదాం. అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతయు తీసుకొని ప్రయాణమై బేర్షెబా, ఈజిప్ట్ కాదు, ఐగుప్తు కాదు, బేర్షెబా వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులు అర్పించెను. దేవునికి ఆరాధిస్తున్నాడు, నైవేద్యములు అర్పిస్తున్నాడు, దహన బలులు అర్పిస్తున్నాడు. అందరికి అర్థం కావట్లే. నువ్వు నెరవేర్పు తర్వాత నిజంగా నీ కొడుకు బ్రతుకున్నాడని చూసి ఒకలా సంతోషంగా ప్రైమ్ మినిస్టర్ని కలుసుకొని వచ్చి కూడా నువ్వు దేవుని ఆరాధించవచ్చు కదా అంటే ఆయన అంటాడు, నో, వర్షిప్ ఈజ్ మై ప్రయారిటీ. ఆరాధనే నా ప్రథమ ఆయుధం. దేవుని మందిరం అంటే నా పిచ్చి. నా కొడుకు ప్రధానమంత్రి అవ్వచ్చు, వాగ్దానాలు నెరవేరొచ్చు, ఐగుప్తును శాసించవచ్చు, ఏలొచ్చు, కానీ నా కొడుకును అక్కడ కూర్చోబెట్టి, బాగా వినండి, నా కొడుకును అక్కడ కూర్చోబెట్టిన నా దేవుని కంటే ఎక్కువ కాదా? వెళ్ళాడు, దేవుని ఆరాధిస్తున్నాడు. ఆరాధించే వ్యక్తికి ఒక మాట చెప్తాను, నువ్వు దేవుని ఆరాధించడానికి నువ్వు నిజంగా మనసులో ఆ తృష్ణ ఉంటే, బలవంతం చేసి నెట్టే ఆరాధన కాదు నేను చెప్పేది. కొంతమంది బలవంతం చేయాలి, రా 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 అని. యాకోబు దిల్సే వెళ్ళాడు. ఎక్కడికి? బేర్షెబాకి వెళ్ళి ఆరాధించి నైవేద్యం అర్పించి, నీతిని రాజ్యాన్ని మొదట వెతుకుమప్పుడు ఇవన్నీ నీకు ఇస్తాను. వెళ్ళాడు, ఆరాధించిన తర్వాత ఆ రాత్రి పడుకుండిపోయాడు. అలాంటి పరిస్థితులు ఆరాధిస్తే దేవుడు ఊరుకుంటాడా? ఐగుప్తు యొక్క ధనభోగము, ఐగుప్తు యొక్క అధికారము, ఐగుప్తు యొక్క రాజసము, ఐగుప్తు యొక్క పవర్ అంతా కాళ్ళ కింద పెట్టి 2వ స్థానం ఇచ్చి బేర్షెబా దేవుని మందిరంకి వెళ్ళి నేను ఆరాధించుకుంటా, దేవుని ఆరాధిస్తా అని చెప్పి సాక్రిఫిషియల్ బలులు అర్పించి నైవేద్యం అర్పిస్తూ ఉంటే మనసు దేవుని ఎలా కరిగిపోయింది తెలుసా? రండి, 46 2వ వచనం. ఆ రాత్రి దర్శనముల యందు విజన్ కాదు, విజన్స్, దర్శనం కాదు, దర్శనాల సమ్మేళనము. గాడ్స్ వీక్నెస్ ఈజ్ ఆర్డెంట్ వర్షిపర్. పిచ్చిగా దేవుని ప్రేమించి ఆరాధించి బలులు అర్పించి సాక్రిఫిషియల్గా దేవుని సాక్రిఫైస్ చేసుకొని దేవునికి వచ్చి ఆరాధించే వ్యక్తి అంటే దేవునికి పిచ్చి.